హలో అందరికీ బాగున్నారా? ఇక్కడ మా మదర్ బీన్స్ పరుచుకుంటూ హార్దిక్ని కూర్చోబెట్టి ఆడిపించుకుంటున్నారు. ఇలా చూడండి, హార్దిక్ని చూసుకుంటున్నట్టు మన పనులు మనం కూడా చేసుకున్నట్లు అవుతుంది. పాలు విరిగిపోయాయి. ఇలా ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే ఇలా పాల్కో ఫామ్లో అవుతుంది. దాంట్లో జాగ్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా సిస్టర్ హార్దిక్కి నెయిల్స్ అయితే కట్ చేస్తుంది. సామాన్యంగా చిన్నపిల్లలు ఎవరు నెయిల్స్ త్వరగా కట్ చేయించుకోరు. ఎన్నో మాటలు చెప్పి డైవర్ట్ చేసి ఇలా లాస్ట్కి అయితే మనం నెయిల్స్ కట్ చేస్తాం. నెయిల్స్ కూడా చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. వాళ్ళ చిగురు అవేం కట్ అవ్వకుండా ఫస్ట్ నెయిల్ని పైకి ఇట్లా లేపి ఆ తర్వాత కట్ చేయడం వల్ల ఈజీగా కట్ అవుతాయి. లేదంటే వాళ్ళ చిగురు నెయిల్స్ ఒకేలాగా అనిపిస్తాయి చిన్నపిల్లలకి. సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎలానో నెయిల్స్ కట్టే టైంకి క్యాట్ అయితే వచ్చింది. అది చూసి డైవర్ట్ అయ్యి ఇంకొంచెం సౌండ్స్ చేస్తాం. మేము డైవర్ట్ అయ్యి నెయిల్స్ కట్ చేయించుకున్నాడు. మినిమం వీక్లీ వన్స్ నెయిల్స్ అయితే కట్ చేయాలి. ఇప్పుడు చిన్నగా ఉన్నారు కదా, కూర్చొని ప్లే చేసే టైం కదా, యాక్టివిటీస్లో ఉంటారు. సో మనం వీలైనంత వరకు నెయిల్స్ కట్ చేయడం బెస్ట్. లేదంటే కళ్ళకు పొడుచుకోవడం, ఇక్కడ చీక్స్ దగ్గర బుగ్గల దగ్గర అంతా వాళ్ళు ఫాస్ట్గా తీసుకోవడం వల్ల టాయ్స్ది తగులుతూ ఉంటుంది. అది వల్ల వాళ్ళకే ఇబ్బంది అయ్యి ఏడుస్తూ ఉంటారు. సో మినిమం వీక్లీ వన్స్ చిన్నపిల్లలకి నెయిల్స్ కట్ చేయడం బెస్ట్. నెయిల్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అయితే అంత హెల్తీగా ఉన్నట్లు, ముఖ్యంగా ఇంకా చిన్నపిల్లలకి. మోస్ట్ ఆఫ్ ద టైం హార్దిక్ ఎత్తుకొని ఉండడానికే ఇష్టపడతాడు. అంటే ఎవరైనా ఎత్తుకొని తిప్పితే అతనికి చాలా ఇష్టం. నెస్టమ్ ప్రిపరేషన్ కోసం హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాము. తర్వాత కొంచెం వామ్గా ఉన్నప్పుడు ఇలా నెస్టమ్ని పౌడర్ని స్కూప్స్ ఇస్తారు ఆ బాక్స్లోనే. ఆ స్కూప్స్ తోటి ఎన్ని స్కూప్స్ కావాలో అన్ని స్కూప్స్ ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, బబుల్స్ ఫామ్ అవ్వకుండా. సమ్మర్ కాబట్టి నార్మల్ హాట్గా కాకుండా నార్మల్ టెంపరేచర్లో తినడం బెస్ట్. హార్దిక్ ఫుడ్ తినేసి నిద్రపోతున్నప్పుడు నేను కూడా లంచ్ చేసి నిద్రపోయి లేచాక ఈవినింగ్ స్నాక్స్గా సపోటా అయితే పెడుతున్నాం. సపోటా ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాం. చిన్నపిల్లలు ఎక్కువగా స్వీట్గా ఉండే ఫ్రూట్ తినడానికే ఇష్టపడతారండి. యాపిల్ కొంచెం పుల్లగా ఉండడం వల్ల తినడానికి ఇష్టపడలేదు. 2-3 టైమ్స్ తినిపించాము. ఇంకా తిన్నందుకు ఇంకా బనానా సపోటా పెడుతున్నాం. యాపిల్ని బాయిల్ చేసి మిక్సీకి వేసి ప్యూరీ ఫామ్లో తిని. సపోటా ఎలాగో స్మూత్గానే ఉంటుంది కాబట్టి దాని పైన ఉన్న పీల్ని తీసేసి ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా కొంచెం స్మాష్ చేసుకొని పెడితే సరిపోతుంది. ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందరికి తెలిసిందే. సో ఎలాగోలా పిల్లలకి నచ్చిన ఫ్రూట్ డైలీ ఒకటి పెట్టేలాగా చూడడం మంచిది. పిల్లల్ని పడుకోబెట్టి తినిపించడం మంచిది. డైరెక్ట్గా గొంతు నుంచి స్టమక్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ హార్దిక్ పడుకొని పెట్టి తినిపిస్తుంటే తినట్లేదు. సరే అని చెప్పి ఇలా పెడుతున్నాం. ఈవినింగ్ టెర్రస్ పైకి అయితే వచ్చాము. ఇలా పాట్స్లో మేము పాలాకు అండ్ తోటకూర అయితే ఎక్కువ వేస్తాము. ఎందుకంటే బయట మనం మార్కెట్లో కొనేవి మోస్ట్ ఆఫ్ పాలకూర తోటకూర ఇలా ఆకుకూరలకి ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తారు, మందులు. కానీ మనం పండించుకునే వాటిలో బయట కొనే వాటికంటే చాలా తక్కువ ఉంటాయి. మంచి ఎరువు సీడ్స్ కొనుక్కొని మనం సీడ్స్ చల్లితే చాలా ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయి. వాటి మీద డైరెక్ట్ వాటర్ వేయకూడదు. సో ఇలా చిల్లులు ఉండే వాటితో వాటర్ వేస్తే అవి త్వరగా గ్రో అవుతాయి. బాత్ చేశాక ఈవినింగ్ టైం మా మదర్ ఇలా బయటికి తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్ళడం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా అండ్ త్వరగా మాటలు కూడా నేర్చుకోవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా ఉయ్యాల్లో పడుకొని ఊగాలనుకుంటారు. బయట ఉండే ఉయ్యాల్లో ఎలా అయితే కూర్చొని ఊగుతారో ఈ ఉయ్యాల్లో కూడా అలానే కూర్చొని ఊగుదామని ఉంటారు.